ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలో ఉన్న విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాద చరిత్ర ఎవరు చదివినా ఆనందాన్ని ఇచ్చేటువంటిది. హరిభక్తి లేని వారు సహితము కూడా ఆ ప్రహ్లాదుని దివ్యమైన చక్కని స్వరూపాన్ని స్వభావాన్ని తలుచుకోగానే అనుకోకుండా పరమాత్మ మీదకు మనస్సు లగ్నమయ్యే ప్రభావాన్ని ఇచ్చేటువంటి దివ్యమైన చరిత్ర ప్రహ్లాద చరిత్ర. గురువులు ప్రహ్లాదుణ్ణి తీసుకుని వెళ్ళి విద్యలు నేర్పారు. విద్యలు నేర్పిన తరువాత హిరణ్యకశిపుని దగ్గరకు తీసుకొస్తే ప్రహ్లాదుడు ఏమంటూ ఉన్నాడు, ఈ అంధకార బంధురమైనటువంటి ఈ ప్రకృతిలో మనం మాయకు లోనై వాడు వీడు అనే భేదభావంతో జీవించటం కన్నా అరణ్యానికి వెళ్ళి ఆ శ్రీహరిని ధ్యానించటం మేలన్నాడు. దాంతో హిరణ్యకశిపునికి నవ్వు వచ్చింది, గురువుల మీద ఒకంత ఆగ్రహం వచ్చింది. గురుపుత్రులారా, నా పిల్లవాడిని తీసుకుని వెళ్ళండి, సరిగ్గా పాఠాలు నేర్పించండి, శత్రు సంబంధమైన విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళని దూరంగా పెట్టండి, మన విద్యలన్నీ నేర్పించండి అని చెప్పి పంపించాడు. ఆ తరువాత ప్రహ్లాదుడు కొంతకాలం విద్యాధ్యయనం చేస్తూ ఉన్నాడు. అక్కడ గురువులు పిల్లవాడిని పిలిచి అడిగారు, నాయనా నీకు ఈ బుద్ధి ఎవరన్నా నేర్పారా, నీకే కలిగిందా అంటే, అనంతమైనటువంటి ఆ స్వామి గొప్పతనాలు ఒకళ్ళు చెప్తే వస్తాయా, స్వపరబుద్ధి లేనటువంటి వాళ్ళకి అనుకోకుండానే అలవడిపోతాయి, అది జరిపించేవాడు కూడా పరమాత్మే అని సంక్షిప్తంగా స్వామి వైభవాన్ని తెలుపుతూ, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతిన్ ఇతరంబు చేరనేర్చు. ఆ స్వామి గొప్పతనాన్ని ఆస్వాదించి ఆ పాదారవిందముల పట్ల మనస్సు లగ్నం చేసేటువంటి ఈ మనస్సు వేరొక వాటిని ఏ విధంగా ఇష్టపడుతుంది స్వామి అని చెప్పి ఊరుకున్నాడు. ఆ మాట చెప్పంగానే గురువుగారికి ఆగ్రహం వచ్చేసింది. తండ్రి గారి దగ్గర హిరణ్యకశిపుని దగ్గర మన మాట పోగొట్టాడు ఈ ప్రహ్లాదుడు, శత్రుపక్షంలో ఉన్నాడు, విష్ణువు విష్ణువు అంటాడు. ఏతావద్ బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతి తం నిర్భర్స్యాథ కుపితః సదీనో రాజసేవక. ఎంత గురుపుత్రులైనా రాజుగారు అనుగ్రహిస్తేనేగా వాళ్లకు పాపం లోకంలో జీవితం గడిచేది. కాబట్టి ఎంత గొప్పవారైనా రాజసేవకులు కాబట్టి రాజుగారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వెంట ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయనకు నచ్చిన పని చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఆగ్రహిస్తాడు, శిక్షిస్తాడు. అందువల్ల గురుపుత్రులు భయపడిపోతూ ఉన్నారు. నాయనా ఏమిటిది, నువ్వు చెప్పే మాటలు మాకు నచ్చటం లేదు, నీ తీరు మార్చుకో అని భయపెట్టడం ప్రారంభించారు. సామదాన భేద దండోపాయాల్లో దండోపాయం దాకా వెళ్ళిపోతున్నారు. ఆనీయతామరే వేత్రం అస్మాకం అయశస్కరః కులాంగారస్య దుర్బుద్ధేః చతుర్థః అస్య ఉదితోదమః. ఇతడికి మొదటి మూడు పనికి రావు. చతుర్విధమైన ఉపాయములలో సామోపాయం కానీ దానోపాయం కానీ భేదోపాయం కానీ కుదరవు. ఇతన్ని దండించవలసిందే. ఏది బెత్తం తీసుకురండి, భయపెడుతున్నారు. ఈ భయంతోనైనా ఆ విష్ణువుని తలచటం మానేస్తాడేమోనని. అస్మాకం అయశస్కర, మన కీర్తిని పోగొట్టేవాళ్ళ ఉన్నాడు, మనకు మచ్చ తెస్తూ ఉన్నాడు, కళంకాన్ని తెచ్చిపెడుతున్నాడు ఈ ప్రహ్లాదుడు. కులాంగారస్య దుర్బుద్ధే, ఇంటికి నిప్పు లాంటి వాడు, ఇల్లే తగలబెట్టేస్తున్నాడు. హిరణ్యకశిపుని యొక్క వంశాన్ని సర్వనాశనం చేయటానికే పుట్టినట్టుగా ఉన్నాడు. అందువల్ల వీడి విషయంలో దండోపాయమే సరైనది. ఎక్కడున్నది కర్ర తీసుకురండి అన్నాడు గురువు గారు. దైతేయ చందనవనే జాతోయం కంటకద్రుమ. రాక్షసుడు హిరణ్యకశిపుడు చందన వృక్షమట.
ఆ చందన వృక్షం లాంటి హిరణ్యకశిపుని వంశంలో ఈ ప్రహ్లాదుడనేటువంటి ముళ్ళకంప పుట్టింది. ప్రహ్లాదుడు ముళ్ళకంప, హిరణ్యకశిపుడేమో చందన వృక్షం. అంతేగా, ఎవరైతే మనకు వరాలిచ్చి అనుగ్రహిస్తారో వాళ్లే చందనల్లా చల్లగా కనిపిస్తారు. గురుపుత్రులకు కూడా అన్నీ ఇవ్వాల్సిన వాడు హిరణ్యకశిపుడే కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. యన్మూలోన్మూల పరశోహ విష్ణోర్నాలాయితోర్భక. ఆ హిరణ్యకశిపుణ్ణి నాశనం చేయటానికే ఈ ప్రహ్లాదుడు ఉద్భవించినట్టుగా ఉంది. ఈ హిరణ్యకశిపుడనే చందన వృక్షాన్ని అడుగంటా నరకటానికి గొడ్డలెవరు అంటే విష్ణువు అయితే, ఆ గొడ్డలికి అనుసంధానం చేయబడినటువంటి కర్ర ఎవరు అంటే ప్రహ్లాదుడే. ఆ కర్ర కూడా చెట్టు నుంచే వచ్చిందిగా. చందనం చెట్టైన హిరణ్యకశిపుని వంశం నుంచి వచ్చినటువంటి ఆ వృక్షంలో ఒక భాగమైన దండమే విష్ణువు అనేటువంటి ఖడ్గానికి సహాయకమై సాధనమై తన వంశీయుడు తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి సహకరిస్తోంది. ఇంతకన్నా విచిత్రం ఏమైనా ఉందా? తనయుడు కాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడనవరతంబు రాక్షస కులాంతకున్ ప్రస్తుతి సేయుచుండు దండమున కాని శిక్షలకు డాయడు పట్టుడు కొట్టుడు ధతిన్. పట్టుకో పిల్లాన్ని దగ్గరికి తీసుకురా, ఆ ప్రహ్లాదుణ్ణి 4 తగిలించు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు. తండ్రికి తగినటువంటి కుమారుడు కాదు. తండ్రి ఏమో వరప్రభావంతో లోకాలన్నీ శాసించే స్థాయిలో ఉన్నాడు, అతడే సర్వజ్ఞుడై ఉన్నాడు. వీడేమో సర్వజ్ఞుడు నా తండ్రి కాదు, అంతకన్నా గొప్పవాడు విష్ణువు ఉన్నాడు అన్నట్టు చెబుతున్నాడు. ఈ విషయం గనక బయటికి తెలిస్తే మనందరికీ హాని కలుగుతుంది, వీడి బుర్రని మార్చాల్సిందే అని చెప్పి అనేక రకాలుగా ఆ ప్రహ్లాదుణ్ణి మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతి తం వివిధోపాయైః భీషయన్ తర్జనాదిభిః ప్రహ్లాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనౌ. ఈ రకంగా భయపెట్టి బెత్తం చూపించి వాటి వేటికి కూడా ప్రహ్లాదుడు చెలించలేదు. విష్ణు భక్తులైనటువంటి వాళ్లకు భయం ఎక్కడుంటుంది, బాధ ఎక్కడుంటుంది? వీళ్ళు చేసేటువంటి అన్నీ చూచి ఇది కూడా విష్ణువు యొక్క మాయలో ఒక ప్రక్రియ అనుకున్నాడు. ఎదురుకుండా ఉన్న గురువులు కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపాలే, విష్ణువు కానిది ఏదీ లేదు కదా. అందువల్ల వాళ్ళు తర్జించినా భయపెట్టినా ఎన్ని రకాల మాయలు చేసినా కూడా వాటిలన్నిటినీ స్వీకరించాడే తప్ప పొరపాటును కూడా ఎదురు తిరగలేదు. గురువు అంటే అపరిమితమైన అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రహ్లాదునకు. మరి గురువులేం చెప్తున్నారు? త్రివర్గస్యోపపాదనం, ధర్మార్థ కామములను గురించి చెబుతున్నారు. కానీ 4వదైనటువంటి నిజమైన మోక్ష సాధన ఏ విధంగా చెయ్యాలో, ఎలా పరమాత్మను చేరుకోవాలో వాళ్ళు చెప్పేటువంటి విద్యల్లో ప్రహ్లాదునికి గోచరించటం లేదు. తత ఏవం గురు జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయ చతుష్టయం దైత్యేంద్రం దర్శయామాస మాతృమృష్టమలంకృతం. కొన్నాళ్ళు గడిచింది, ఎన్నో విద్యలన్నీ నేర్చుకుంటూ ఉన్నాడు ప్రహ్లాదుడు భక్తి ప్రపత్తులతో. ఆ తరువాత మళ్ళీ మహారాజు గారి దగ్గరికి వెళ్ళే సమయం రానే వచ్చింది. ఈసారి గురుపుత్రుడు చాలా ఆలోచన చేసి, ఈ ప్రహ్లాదుడు మనకి లొంగేవాడు కాదు, కొరకరాని కొయ్య. కాబట్టి మనం ఏదన్నా చెప్పదలుచుకుంటే అవన్నీ అతనికి ముందుగా మనస్సులో అవగాహనకు వచ్చేస్తాయి. ఈ సామ దాన భేద దండోపాయాలు అవి ఎప్పుడో దాటిపోయాడు ప్రహ్లాదుడు. ఇవన్నీ అతనికి తెలియనివి కావు. కాబట్టి అతన్ని జాగ్రత్తగా లాలనగా మహారాజు గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆ హిరణ్యకశిపుని వల్ల మనకు ఏ విధమైన అపకారం జరగకుండా ఉండే విధంగా ప్రహ్లాదుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా మనం తయారు చేయాలి. అలా చెయ్యాలంటే, మన మాట వినాలంటే, పాపం పిల్లవాడు ఈ ఆశ్రమానికి వచ్చి చాలా రోజులైంది కదా, తల్లి మీద బెంగపడి ఉంటాడు. అందులో మనం బెదిరించాం, కొట్టాం, తిట్టాం, అతనికి ఇష్టం లేని మాటలన్నీ అన్నాం. కాబట్టి ఒక్కసారి తల్లిని చూపించి ఆ తల్లి చేతి గోరుముద్దలు తినిపించి మంగళ స్నానాలు చేయించి చక్కగా అలంకరించి గనక తీసుకుని వెడితే తల్లి ప్రేమలో తలమునకలైపోయినటువంటి ఈ ప్రహ్లాదుడు తండ్రి దగ్గర మనకి ఎదురుగా, మనకి వ్యతిరేకంగా ఏ విధమైన మాటలు మాట్లాడడు అని చెప్పి ఆలోచన చేశారు గురువులు. ఇంకా ఈ భావాన్ని బాగా ప్రస్ఫుటంగా అర్థమయ్యే విధంగా ఒకంత ఆ కావ్య పరిభాషను మనకు పరిచయం చేస్తూ
ఆ గురువులే ప్రహ్లాదుడిని బ్రతిమిలాడుతున్నట్లుగా అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారు పోతనవారు. త్రిప్పకుమన్న మామతము, నాయనా ప్రహ్లాద, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి మన అభిమతానికి విరుద్ధంగా, మన సంప్రదాయానికి విరుద్ధంగా విష్ణువుని స్తుతిస్తూ ఏమీ చెప్పవుగా నువ్వు. దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్నా, ఈ వేదాల్లో మేం చెప్పినటువంటి స్వరయుక్తమైనటువంటి మంత్రాలు కానీ శాస్త్రాలు కానీ విద్యలన్నీ తప్పులు చెప్పకు. నీ తండ్రి సర్వజ్ఞుడు కదా, అన్నీ తెలుసు ఆయనకు. తప్పు చెప్పావా మా పని అయిపోతుంది. అలాగే నేడు మన దైత్యవరేణ్యు నిమ్రోల ఏము ముంచెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్నా, మేము నీకేదైతే విద్యని చెప్పామో అది మాత్రమే చెప్పు. ఇదివరకు వెళ్ళినప్పుడు ఏ విధంగానైతే ఆ విష్ణుమూర్తిని స్తోత్రం చేస్తూ మాట్లాడావో అటువంటి మాటలు పొరపాటున కూడా చెప్పద్దయ్యా. విరోధి నీతులన్ విప్పకుమన్నా, ఆ విరోధైనటువంటి విష్ణువు గొప్పతనాన్ని తెలియజేసేటువంటి నీతులను నోరెత్తి చెప్పద్దు. దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్, ఆ విషయాలు కానీ విష్ణు మహిమలు కానీ ఏమి నువ్వు మాట్లాడద్దు. దయచేసి నువ్వు ఏదైతే మా దగ్గర నేర్చుకున్నావో ఆ విద్యలు మాత్రమే బయట పెట్టు. నీ విద్యని బయటికి తీయకయ్యా, మమ్మల్ని మీ తండ్రి గారు శిక్షిస్తాడు అని చెప్పి ఒకంత ఆ ప్రహ్లాదుణ్ణి అనునయిస్తున్నట్లుగా అద్భుతమైనటువంటి పద్యం అది. పాదయో పతితంబాలం ప్రతినంద్యాశిషాసుర పరిష్వజ్య చిరం దోర్భ్యాం పరమామాప నిర్వృతిం. పాదాల మీద పడ్డాడు, తండ్రి పాదాల మీద ప్రహ్లాదుడు వెళ్ళంగానే అపరిమితమైనటువంటి పితృభక్తితో అలా లేపి హిరణ్యకశిపుడు అక్కును చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి. కఠినాత్ముడైనటువంటి హిరణ్యకశిపుని కంటి వెంట పుత్రవాత్సల్యం, పుత్రప్రేమ అంత గొప్పది. తన పుత్రుణ్ణి స్పృశించగానే, ఆలింగనం చేసుకోగానే తెలియకుండానే పులకితగాత్రుడై ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఆరోప్యాంకముపాఘ్రాయ మూర్ధన్యశ్రుకళాంబుభిః అసించన్విక సద్వక్త్రం ఇదమాహ యుధిష్ఠిరా. ఓ ధర్మరాజా, వింటున్నావా? నారదుడు చెబుతున్నాడు ఆ హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతాన్ని. ప్రహ్లాదుణ్ణి దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని నెత్తి మీద వాసన చూస్తున్నాడు. ఉపాఘ్రాయ, శిరస్సు మీద ఒక్కసారి అలా వాసన చూసి అది ముద్దు చేయడం అంటే. అశ్రుకళాంబుభిః, ఆ కంటి నుంచి వచ్చేటువంటి ఆనంద బాష్పాలతో ఆ ప్రహ్లాదుని యొక్క శిరస్సంతా కూడా తడిసిపోతూ ఉన్నది. అంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. వెంటనే ప్రహ్లాదుని యొక్క ముఖం కూడా వికసించింది. అప్పుడే చక్కగా వికసించిన పద్మంలాగా అందంగా ఉన్నాడు ప్రహ్లాదుడు. అలా ఆనందిస్తూ ఉన్నటువంటి ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు తండ్రి, నాయనా, విద్యలన్నీ నేర్చుకున్నావా? నువ్వు వెళ్ళి మరికొంతకాలం అయింది కదా, ఇంకా కొత్త విద్యలేవో నేర్చుకునే ఉంటావు. చోద్యం వయ్యడి ఇంతకాలమరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటన్ పఠింపించిరో. వాళ్ళు ఏం చదివించారు, నువ్వేం చదివావు? గతంలో నేను విన్నానుగా, అవి నాకు నచ్చలేదు. గురువులు ఇప్పుడు ఏం చెప్పారో అవి చెప్పు నాయన. విద్యాసార మెరుంగ కోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. నువ్వు చదివినటువంటి విద్యలో నీకు అపరిమితంగా నచ్చినటువంటి గ్రంథ భాగాన్ని చక్కగా పద్యపూర్వకంగా చెప్పి దాని వివరణ అయ్యి ఆనందంతో పులకించిపోతానయ్యా ప్రహ్లాద అని దగ్గరికి తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆనంద పారవస్యంతో ప్రశ్నిస్తున్నాడు ఆ హిరణ్యకశిపుడు. ప్రహ్లాదానూచ్యతాం తాత స్వధీతం కించిదుత్తమం కాలేనైతావతాయుష్మన్ యదశిక్షద్గురోః భవాన్. గురువు నుంచి ఏం నేర్చుకున్నావో చెప్పు అన్నాడు. అనంగానే ప్రహ్లాదుడు చెబుతున్నాడు, చదివించిరనను గురువులు. నాన్నగారు, గురువులు నన్ను బాగా చదివించారు. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, ముఖ్యమైన శాస్త్రాలు, వేదాలు, వేదాంతం అన్నీ చదివాను. నే చదివినవి కలవు పెక్కులు, ఒకటి కాదు అనేక రకాలుగా చదివాను. ఎంతో విజ్ఞానాన్ని పొందాను గురువు గారి దగ్గర. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చివరి వాక్యం చాలా ఘనమైనటువంటి వాక్యం. అన్ని చదువులు చదివాను,
చదువులలో ఉండే మర్మం ఏంటో కూడా తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడు. అని ఇక చెప్పటం ప్రారంభించాడు. ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఏ విధంగా శ్రీ మహావిష్ణువుని పొందాలంటే అని ప్రారంభించాడు. శ్రవణం, చక్కగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తులను తెలియజేసేటువంటి చరిత్రల్ని వినాలి. కీర్తనం, ఆ మహానుభావుని గురించి కీర్తించాలి నాన్నగారు. విష్ణోహ స్మరణం, ఎల్లప్పుడూ మనస్సులో స్మరించాలి. పాదసేవనం, ఆయనకు సేవ చేయాలి. కింకరులమై పరిచారకులమై సేవించాలి. అర్చనం, పూజించాలి. అలాగే వందనం, శిరస్సు వంచి 2 చేతులు జోడించి దండం పెట్టాలంటున్నాడు. హిరణ్యకశిపుడు ఏం మాట్లాడతాడు? దాస్యం, సేవించాలి, దాస్యం చెయ్యాలి. సఖ్యమాత్మ నివేదనం, సఖ్యం, స్నేహం కూడా చెయ్యాలి ఆ స్వామితో. ఆత్మ నివేదనం, మనని ఆయనకు సమర్పించుకోవాలి. స్వామి, నేను నీ దాసుణ్ణి, నువ్వు ఎలా వినియోగించుకున్నా వినియోగపడతాను. అచేతనమైనటువంటి ఒక దర్వి లాంటి వాడిని, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నన్ను వినియోగించుకో అని ఇన్ని రకాలుగా ఆ స్వామికి మనం లొంగిపోవాలి, వశమైపోవాలి. ఈ 9టినే నవవిధ భక్తులు అంటారని చెప్పాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయుల్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచు తలతు సత్యంబు దైత్యోత్తమ. ఇదే నిజమన్నాడు. ఇంతకన్నా నిజమైనది ప్రపంచంలో లేదు. 9 రకములైనటువంటి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనబడే ఈ 9 రకములైన భక్తి మార్గములతో ఆ పరమాత్మను చేరుకోవటం తప్ప వేరొకటి సత్యమైనది, నిత్యమైనది లోకంలో లేదండి. ఒకవేళ ఉందనుకున్నా అదంతా పరమాత్మ చేత ఏర్పాటు చేయబడిన మాయ తప్ప వేరొకటి లేదు అని చెబుతూ, కమలాక్షునర్చించు కరములు కరములు, ఇటువంటి పద్యాలు నిజంగా స్మరించుకోవటమే మన భాగ్యం. పోతన వారు మన అదృష్టం కొద్దీ ఇంత చక్కని సున్నితమైన సరళమైనటువంటి భాషతో పరమాత్మ తత్వాన్ని మనకు అందించారు. వ్యాస మహర్షి ఇచ్చినటువంటి చక్కని మూలానికి ఏమాత్రము భిన్నత్వం లేకుండా భక్తిని ఇంకొంచెం ఉత్కర్షగా సామాన్యులకు సైతం హృదయంలో సూటిగా ప్రవేశించేటట్లుగా అద్భుతమైనటువంటి పద్య రాజాలివి. ఇవి చదవకపోతే, ఇవి నేర్చుకోకపోతే పరమాత్మ తత్వం అర్థమే కాదు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ స్వామిని పద్మముల వంటి నేత్రములు, విశాలమైన నేత్రములు కలిగిన ఆ పరమాత్మను నమస్కరించేటువంటి చేతులే నిజమైన చేతులు. లేకపోతే ఈ చేతులకు నిజమైన ప్రయోజనం ఏమున్నది? స్వామికి దండం పెట్టకపోతే ఇవి వ్యర్థమే. లౌకికమైన విషయాలలో ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ కరములను స్వామి నమస్కారానికి ప్రధానంగా ఉపయోగించాలి. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఆ లక్ష్మీకాంతుడైనటువంటి పరమాత్మను నోరారా వర్ణించేటువంటి నాలుకయే నిజమైనటువంటి నాలుక. ఈ నాలుక నరం లేనిది అపభ్రంశపు మాటలు ఎన్నైనా మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ నిజమైనటువంటివి కాదు. ఆ శ్రీనాథుణ్ణి చక్కగా వర్ణించి వివరించేటువంటి నాలుకయే నిజమైనటువంటి నాలుక. సురరక్షకుని జోచు చూడ్కులు చూడ్కులు, సాధువులు, సజ్జనులు, సత్వగుణ సంపన్నులు, దైవములైన వారిని రక్షించేటువంటి ఆ పరమాత్మను చూచేటువంటి నేత్రములే, చూపులే నిజమైన చూపులు. ఈ ఇంద్రియములతో నిజంగా ఏం చెయ్యాలో వర్ణించి చెబుతున్నారు. శేషసాయికి మ్రొక్కు శిరము శిరము, ఆదిశేషుని మీద, అనంతుని మీద హాయిగా శయనించి ఉన్నటువంటి ఆ పరమాత్మకు స్వామి అని శిరస్సు వంచి నమస్కారం చేసిన శిరస్సే అది ఉత్తమమైన అంగమవుతుంది. లేకపోతే దానివల్ల ప్రయోజనమే లేదు. విష్ణునా కర్ణించు వీనులు వీనులు, ఆ విష్ణువు గురించినటువంటి గొప్పతనాలు వినేటువంటి చెవులే నిజమైనటువంటి చెవులు.
మధువైరిత విలిన మనము మనము, అతని యందు లగ్నమైనటువంటి మనస్సే నిజమైన చిత్తము, నిజమైనటువంటి మనస్సు. భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఆయన సన్నిధికి వెళ్ళాలనుకునేటువంటి పాదములే నిజమైన పాదాలు తప్ప, లేకపోతే అవి వ్యర్థమైపోతాయి. ఆ స్వామి మీద ప్రసరించేటువంటి బుద్ధే నిజమైనటువంటి బుద్ధి. ఆ దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఇంతవరకు చెప్పినటువంటి ఈ అర్ధకామాదులకు సపరభేదంతో కూడిన విద్యలేవి నిజమైన విద్యలు కాదు నాన్నగారు. ఆ దేవదేవుణ్ణి చింతించే దినమే నిజమైన రోజు. ఆ చక్రాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువుని గురించి ప్రకటించే చదువే నిజమైన చదువు. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, ఆ పరమాత్మ గురించి చెప్పేటువంటి గురువే నిజమైన గురువు అవుతాడు. తండ్రి హరిచేరుమనిహడి, తండ్రి తండ్రి, చివరికి తండ్రి కూడా చెబుతున్నాడు. విష్ణువునే చేరుకో అని చెప్పే తండ్రే నిజమైన తండ్రి అవుతాడు. మిగతావన్నీ కూడా అబద్ధములే, అసత్యములే అని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. ఆ పరమాత్మ వైభవాన్ని వర్ణించి చెప్పాడు. ఇతి పుంసార్పిత విష్ణౌ భక్తిశ్చే నవలక్షణ, క్రియతే భగవత్యర్థా తన్మన్యే అధీతముత్తమౌ. ఈ రకంగా ఎవరి చేతనైతే 9 విధములైనటువంటి భక్తి మార్గముల చేత పరమాత్ముడు సేవింపబడతాడో అటువంటి వాడు నిజమైన జన్మని ధరించినట్లు, వాడి పుట్టుక మాత్రమే సార్థకమైనట్లు అని, మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియములన్నీ కూడా పరమాత్మ కైంకర్యంలోనే నిమగ్నం అవ్వాలి. భగవంతుడు మనకు కరచరణాద్య అవయవములు ఇచ్చినందుకు వాటిల్ని పరమాత్మని సేవించటంలోనే నిమగ్నం చెయ్యాలనేటువంటి గొప్ప సత్యాన్ని ప్రహ్లాదుడు మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. నిశమ్యైతత్ సుతవచో హిరణ్యకశిపుస్తదా, గురుపుత్రము వాచేదం వృషా ప్రస్ఫురితాధర. ఈ విధంగా పుత్రుడు చెప్పినటువంటి మాటలు వినంగానే హిరణ్యకశిపునకు రోషం వచ్చింది, కోపం వచ్చింది, పెదవులు వణుకుతున్నాయి. వెంటనే గురుపుత్రుణ్ణి పిలిచి, ఏం చెప్పావయ్యా నువ్వు మా పిల్లవాడికి, ఎందువల్ల ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఈ ప్రహ్లాదుడని కోపంతో అంటున్నాడు. బ్రహ్మబంధో కిమే తత్తే విపక్షం శ్రయతా సతా, అసారంగ్రాహితో బాలహ మామనాదృత్య దుర్మతే. నా పిల్లవాడు నన్నే ఎదిరించేటువంటి పరిస్థితికి వచ్చేశాడు. నా శత్రువైనటువంటి విష్ణువు గొప్పతనాన్ని వర్ణించి చెబుతున్నాడు. బ్రహ్మబంధో, నీవు బ్రాహ్మణ రూపంలో ఉన్నావు, కానీ నిజంగా బ్రాహ్మణోత్తముడవేనా? శత్రువుకి సంబంధించినటువంటి విషయాలన్నీ నా పిల్లవానికి నూరిపోస్తావా నువ్వు? నా పిల్లవాడు సారం లేనటువంటి విద్యను నేర్చుకున్నాడు. అసారంగ్రాహితో బాల. ఇవన్నీ కూడా సారవంతమైన ప్రయోజనవంతమైన విద్యలు కాదు. ఆ విష్ణువుని స్తోత్రం చేయటం వల్ల నా మనస్సుకి చాలా ఖేదంగా ఉంది అని ఆ గురుపుత్రునితో క్రోధంగా మాట్లాడుతున్నాడు హిరణ్యకశిపుడు. సంతి యసాధవో లోకే దుర్మైత్రాశ్చద్మవేషిణః, తేషాముదేత్యఘంకాలే రోగః పాతకీనామివ. ఓ గురుపుత్ర, బయటికి మంచిగా కనిపిస్తూ లోపల కపట వేషాలతో నలుగురిని మోసం చేసేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందులో నువ్వు లేవు కదా. అసాధవో లోకే దుర్మైత్రాః, చూడటానికి నవ్వుతూ హాయిగా మాట్లాడతారు, కానీ మనసంతా విషతుల్యంగా ఉంటుంది. ఇది హిరణ్యకశిపుడు చెప్పినటువంటి సత్యం. కాబట్టి అలాంటి హృదయంలో విషం చిమ్ముతూ పైకి మంచిగా మాట్లాడేటువంటి ఆ దుష్ట లక్షణాలు నీలో ఏవైనా ఉన్నాయా? తేషాముదేత్యఘంకాలే, అలా చేసిన వాళ్లకు సరైన సమయంలో తప్పకుండా ఆ పాపం విడిచిపెట్టదు, వాళ్లను ఏదో విధంగా హింసిస్తుంది. రోగః పాతకీనామివ, దుష్టులైనటువంటి వాళ్లను రోగం పట్టి పీడించినట్లుగా పైకి తెలియకుండా లోపల అసూయతో చేసేటువంటి ఈ మోసపు పనులున్నాయే, ఇవన్నీ తప్పనిసరిగా ఇబ్బంది పెడతాయి, అందులో సందేహం లేదు. కాబట్టి నువ్వు నా దగ్గర వినయం నటిస్తూ నేనే సర్వజ్ఞుణ్ణన్నట్టుగా నా దగ్గర నాటకం చేస్తూ పరోక్షంలో మాత్రం నా కుమారునికి దుష్టమైనటువంటి విషయాలు, సారం లేనటువంటి విషయాలు,
నా విరోధి అయినటువంటి విష్ణువు గొప్పతనాన్ని వర్ణించేటువంటి విషయాలు చెబుతావా అని ఆ గురుపుత్రుల మీద ఆగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆ హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపునకు జ్ఞానం కలగలేదు. నైసర్గికీ రతిహి, ప్రహ్లాదునకు విష్ణువు ఎందున్నటువంటి ప్రేమ నైసర్గికి, సహజ సిద్ధమైనటువంటిది. అలాంటి భక్తి ప్రపత్తుల్ని మనకు కూడా పరమాత్మ కలిగించాలని ప్రార్థన చేస్తూ ఈనాడు మనం ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పరిసమాప్తం చేసుకుంటున్నాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh